హాయ్ అండి, అందరికీ నమస్కారం. భగవద్గీతలోని 6వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు పలుకుతున్నాడు, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేసిన వారి నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చెయ్యటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు. సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవరు కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయటమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకొని మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తిరహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగశాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు. కావున నీ మనసు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనసే మన మిత్రుడు మరియు మనసే మన శత్రువు అవ్వచ్చు. మనసుని జయించిన వారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి మనసు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. మనసుని జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానపామానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతో భగవద్భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారి అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారము వీటన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల, బంధువుల పట్ల తటస్థముగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు. యోగస్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. నియంత్రించబడిన మనసు శరీరంతో కోరికలను, భోగవస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. యోగాభ్యాసం చేయడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుషగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. దానిపై స్థిరముగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానంలో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనసును పరిశుద్ధమర్చుకోవడానికి పరిశ్రమించాలి. అతని శరీరమును, మెడను మరియు శిరస్సును స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి కళ్ళను అటు ఇటు తిప్పకుండా నాసికాగ్రం మీద చూపును కేంద్రీకరించాలి. ఈ విధంగా ప్రశాంతతో, భయరహితంగా మరియు నిశ్చల మనసుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమలక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి. ఈ విధంగా నిరంతరం మనసుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనసు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగులములో విజయము సాధించలేరు. కానీ ఎవరైతే తినడంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపజేయవచ్చు. అంటే అన్ని దుఃఖములను వారు పోగొట్టుకోవచ్చనే అర్థం. వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనసుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి
పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సు ఎందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారి సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనసు ఈశ్వర ధ్యానంలో స్థిరముగా ఉండును. ఎప్పుడైతే మనసు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలముగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనసు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతరానందంలో రమించును. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. ఆ స్థితిని పొందిన తర్వాత వ్యక్తి మరింకా ఏది అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు. దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితిని యోగమని అంటారు. ఈ యోగమును దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశావాదం లేదా అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను. ప్రాపంచిక తలపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములనే అన్ని వైపుల నుండి మనసుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధి యందు దృఢ విశ్వాసంతో మనసు భగవంతుని యందే స్థితితమగును. మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు. ఎప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడలేని మనసు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. మనసు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు సాధించినవాడు, పాపరహితుడు మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతముల యందు దర్శిస్తారు. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరం అవ్వను, వారు నాకు దూరం కారు. నా యందే ఏకత్వముల స్థితుడై ఉండి మరియు నన్ని సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మక ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తూనే ఉన్నా నా యందే నివసించును. సర్వ ప్రాణులను సమానంగా దర్శిస్తూ మరి ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టుగా స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తారు. అర్జునుడు పలుకుతున్నాడింగా. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలు విని అర్జునుడు ఈ విధంగా అంటుడు: ఓ మధుసూదన, నువ్వు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనసు వలన నాకు ఆచరింపశక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తుంది. ఓ కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీన్ని నిగ్రహించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువగా కష్టంగా అనిపిస్తుంది అని అడుగుతున్నాడు. మనసు గురించి చెప్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ బహువులు గల కుంతిపుత్రుడా, నువ్వు చెప్పింది నిజమే. మనసు అనేది నిగ్రహించడానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. మనసు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది. కానీ మనసుని నిగ్రహించడం నేర్చుకున్నవారు మరియు సరైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగంలో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయం. అప్పుడు అర్జునుడు పలుకుతున్నాడు, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనసు కారణంచే తగినంతగా పరిశ్రమించగా యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? యోగ మార్గం నుండి దారి తప్పిపోయి వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండిటి నుండి భ్రష్టుడైపోడా? ఓ మహాబహువులు గల కృష్ణ,
అతడు విడిపోయి చెదిరి మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటు కాకుండా పోడా. ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము. మరిక నీకన్నా ఇది చేయగలవారు ఎవరున్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలుకుతున్నాడు. ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. యోగభ్రష్టులైన వారు పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగ అభ్యాసం వల్ల వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభం. ఇటువంటి జన్మ పొందిన తర్వాత ఓ కురు వంశస్థుడా, వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పి యోగంలో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు. వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగా పూర్వజన్మల సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు. ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన ఈ జన్మలోనే సిద్ధి పొందుతారు, అంటే పరిపూర్ణత సాధిస్తారు. ఓ యోగి, తపస్సి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైన వాడు, ఇక కర్మి కంటే కూడా ఉన్నతమైన వాడు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యోగి అవ్వడానికి ప్రయత్నించుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ 6వ అధ్యాయంలో ఆత్మ సంయోగ యోగం ద్వారా వివరించాడు. అందరి యోగులలోకెల్లా ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందే దృఢమైన విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారికి పరిగణిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వివరించాడు. మనసే చంచలమైనది, మనసే అన్నిటికీ మూలాధారం. మనసు యొక్క విధి విధానాలే పరోక్షకంగా ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. చూశారు కదండి, మనసును ప్రతి క్షణం ఆ భగవంతునిపై కేటాయించాలి. ఈ ఆధ్యాత్మిక పదంలో, ఈ సనాతన ధర్మంలో ప్రతీదీ మన సనాతన ధర్మంతో ముడిపడి ఉంటుంది. పొద్దున లేసే మన నిద్రపోయే వరకు ప్రతి పనికి ఏదో ఒక రూపం సనాతన ధర్మంతో ముడిపడి ఉంది. కాబట్టి మనం మన పరమ పవిత్రమైన మన భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. శ్లోకాలు చదవడానికి రాకపోయినా పర్లేదు, కనీసం అర్థం వివరణ తెలుసుకొని ఆ తండ్రిని పూజించడం, మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి దైవాన్ని ఒక్కొక్క రూపంలో ఉన్న అన్ని రూపాలు పరమాత్ముడు ఒకడేనని, ఆ శక్తి స్వరూపిణి ఒకటేనని మనం గ్రహించాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు నచ్చిన దైవాన్ని మనం పూజించుకోవాలి. మన భగవద్గీతను మనం ప్రతిరోజు పఠనం చేయాలి, వివరణ తెలుసుకోవాలి. కుదిరితే వారానికి ఒక్కసారి ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకోవాలి. మీ దగ్గరలో ఉన్న ఏ భగవంతునైనా సరే, అమ్మవారినైనా సరే మీరు దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.